నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రెండో రోజు విచారణ. తండ్రి, సోదరుడు, భార్య సాక్ష్యం నమోదు చేయనున్న కోర్టు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు. తారాస్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు. అధికారులు అప్రమత్తం. హైదరాబాద్ మదీనా చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం. 2 గంటల పాటు శ్రమించి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది. కేబినెట్ను విస్తరించిన తమిళనాడు సీఎం విజయ్. 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చమురు ట్యాంకర్ను అడ్డుకున్న అమెరికా. దిగ్బంధాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ వైపు వెళ్తోందంటూ చర్యలు. దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుపై రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టులో రెండో రోజు విచారణ సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో విచారణ రెండో రోజు కొనసాగుతుంది. నిన్న సాక్షుల వాంగ్మూలాల ప్రక్రియను ప్రారంభించినటువంటి న్యాయమూర్తి ఇవాళ కూడా కొనసాగిస్తున్నారు. తొలి రోజునటువంటి నిన్న యువకుడు మృతుడు ఎవరైతే ఉన్నారో డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి నూకారత్నం నుంచి సాక్ష్యాలను న్యాయమూర్తి సేకరించారు. వారు చెప్పినటువంటి అంశాలన్నింటి కూడా రికార్డు చేశారు. ఆ రోజు 2022 మే 19న డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేశారు. హత్య చేసి డోర్ డెలివరీ చేశారు. దీనికి సంబంధించి అనంతబాబే చంపారని చేసే అభియోగాలున్నాయి. దీనిపై అప్పట్లోనే కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి జైలు పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ రోజున హత్య జరిగినటువంటి రోజున జరిగినటువంటి అంశాలను తాను చూసినటువంటి అంశాలను కూడా మృతుడు తల్లి నూకారత్నం కోర్టుకు సవివరంగా వివరించారు. వాటిని కూడా నిన్న నమోదు చేశారు. ఇవాళ రెండో రోజు అయినటువంటి ఇవాళ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ నుంచి సాక్ష్యాలను న్యాయమూర్తి సేకరిస్తూ ఉన్నారు. వారు చెప్పినటువంటి అంశాలన్నింటి కూడా పూర్తిగా నమోదు చేస్తూ ఉన్నారు. ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు నిన్న సాక్ష్యం నమోదు చేసినటువంటి సమయానికి అస్వస్థతకు గురి కావడంతో సాక్ష్యం నమోదుని ఇవాళకి వాయిదా వేశారు. ఇవాళ వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి కోర్టుకు హాజరయ్యారు. దీంతో సాక్ష్యాల నమోదు ప్రక్రియని ప్రారంభించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు అదేవిధంగా డిఫెన్స్ న్యాయవాదుల సమక్షంలో ఈ సాక్ష్యాల రికార్డు అనేది కొనసాగుతుంది. హత్య జరిగినటువంటి రోజు ఏం జరిగింది, చూసినటువంటి అంశాలు ఏమిటి, దాంట్లో అనంతబాబు ఉన్నాడా లేదా ఏంటనే అన్ని విషయాలను కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సాక్ష్యాల నమోదు చేసిన తర్వాత డిఫెన్స్ లాయర్లు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అవకాశం కల్పించారు. నిన్న కూడా మృతుడి తల్లి నూకారత్నంను న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఆ రోజు జరిగినటువంటి అంశాలు అవి చెప్పినటువంటి అంశాల మీద కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి జరిగినటువంటి వివరాలను వారి నుంచి రాబట్టి మొత్తాన్ని కూడా నమోదు చేశారు. మొత్తం 17 పేజీల సాక్ష్యాన్ని కూడా నమోదు చేసినట్టుగా సమాచారం ఉంది. వాటన్నిటిపైన కూడా విచారణ అనంతరం వారితో సాక్షుల నుంచి సంతకాలు తీసుకొని వాటిని భద్రపరుస్తున్నారు. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మొత్తం 20వ తారీఖు నిన్నటి నుంచి మొత్తం 26వ తారీఖు వరకు కూడా మొత్తంగా ఈ సాక్షుల నమోదు ప్రక్రియ అనేది కీలకంగా జరుగుతుంది. మొత్తం ప్రతిరోజు 2 చొప్పున మొత్తం 12 మంది కీలకమైనటువంటి సాక్షులను వాంగ్మూలాలను కోర్టు నమోదు చేయనుంది. తదుపరి కూడా మళ్ళీ షెడ్యూల్ ఇచ్చి మొత్తం 86 మంది వరకు సాక్షులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటినీ కూడా అన్ని సాక్ష్యాలను పోలీసులు సిద్ధంగా ఉంచారు. వాటిని కూడా షెడ్యూల్ ప్రకారంగా ఒకరి తర్వాత మరొకరిని కోర్టులో ప్రవేశపెట్టి వారిని కూడా కోర్టు నమోదు చేయనుంది. మొత్తం ఇవాళ చూస్తే కనుక మృతుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం యొక్క సోదరుడు నవీన్ నుంచి వాంగ్మూలాన్ని సేకరించనున్నారు, సాక్ష్యాన్ని నమోదు చేయనున్నారు. అదేవిధంగా సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ నుంచి కూడా సాక్ష్యాన్ని న్యాయమూర్తి రికార్డు చేయనున్నారు. ఈ ప్రక్రియ అనేది అంటే మొత్తం 3 సాక్షులను ఇవాళ రికార్డు చేసే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇవాళ పొద్దుపోయే వరకు కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కోర్టు నడిచి అవన్నీ కూడా నమోదు ప్రక్రియ చేసే అవకాశం ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. మొత్తం ఈ సాక్ష్యాలు మొత్తం కూడా 26 వరకు కూడా 12 మంది సాక్ష్యాలను నమోదు చేయను. ఆ తదుపరి కూడా షెడ్యూల్ మళ్ళీ కొత్తగా ప్రకటించి దాని ప్రకారంగా మొత్తంగా చాలా వేగవంతంగా ఈ విచారణ ప్రక్రియను పూర్తి చేసి మొత్తం నవంబర్ 30 కంతా ఈ ప్రక్రియను అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. నవంబర్ 30 లోపు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఆ లోపు ఖచ్చితంగా తీర్పు వెలువరించి నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా
శిక్ష వేయాలి అని చెప్పేసి ఆదేశాల నేపథ్యంలో చాలా వేగంగా ఈ విచారణ అనేది కొనసాగుతూ ఉంది. చూస్తే కనుక 2022 మే 19న వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి అనంతరం జరిగినటువంటి అన్ని అంశాలను కూడా పోలీసులు సమగ్రంగా విచారణ చేసి మొత్తం నివేదికను కూడా సిద్ధం చేస్తారు. వాటన్నిటి సంబంధించి ఫోన్ కాల్ రికార్డ్స్ కావచ్చు, అలాగే టెక్నికల్ అంశాలు, వాళ్ళకి వారు వాడిన కారు, వారు మాట్లాడినటువంటి సంభాషణలు, వారి అనుచరులతో సంబంధించిన చెప్పిన అంశాలన్నింటినీ కూడా మొత్తం రికార్డ్ చేసి సవిరంగా రికార్డును కూడా నమోదు చేసి కోర్టు ముందు ఉంచడం జరిగింది. వాటన్నింటి కూడా మొత్తం కోర్టు న్యాయస్థానం మొత్తం విచారణ చేసి వీటిలో విచారణ చేసి మొత్తం నిందితులు ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా నిగ్గు తేల్చనుంది. ఇవాళ ఈ విచారణకు రెండో రోజు విచారణకు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కోర్టుకు పోలీసులు అత్యంత పటిష్ట భద్రత మధ్య తీసుకొని వచ్చారు. అదేవిధంగా రెండో నిందితురాలుగా ఉన్నటువంటి వారి భార్య లక్ష్మీదుర్గను కూడా కోర్టుకు తీసుకొని వచ్చారు. నిన్న కూడా తీసుకొని వచ్చారు, ఇవాళ కూడా తీసుకొచ్చారు. మొత్తం 26వ తారీఖు వరకు ప్రతిరోజు కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు నమోదు చేస్తున్నటువంటి ప్రక్రియ జరుగుతున్నందున ప్రతిరోజు కూడా వారిని తీసుకోరన్నారు. ఈ పరిస్థితుల్లో కోర్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి నిఘాను అలాగే బందోబస్తును కూడా ఏర్పాటు చేసి సాక్ష్యాల నమోదు ప్రక్రియ అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడే ఉండి ఈ ప్రక్రియను సజావుగా జరిగేలా ప్రస్తుతం చూస్తున్నారు. ప్రస్తుతం అయితే కోర్టు లోపల మృతుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ యొక్క సాక్ష్యాన్ని అయితే న్యాయమూర్తి రికార్డు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇవాళ సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. అదే రేపు మొత్తం 26వ తేదీ వరకు కూడా ఈ సాక్ష్యాల నమోదు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, O2 స్టూడియో. ధన్యవాదాలు వెంకటరమణ. తిరుమలకొండ భక్తులతో నిండిపోయింది. వేసవి సెలవుల రద్దీతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. బాటగంగమ్మ ఆలయం క్యూ లైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రస్తుతం పూర్తిగా నిండిపోవడంతో సర్వదర్శనం క్యూ లైన్లలోకి భక్తులను అనుమతించడం లేదు. మళ్లీ రేపు ఉదయం 6 గంటలకే క్యూ లైన్లలోకి రావాలని టీటీడీ అధికారులు భక్తులకు సూచిస్తున్నారు. ఫలితంగా భక్తులు తిరిగి యాత్రికుల సముదాయాలకు వెళ్లిపోతున్నారు. సిఆర్ఓ వద్ద వసతి గదుల కోసము భక్తులు బారులు తీరారు. కళ్యాణకట్టల్లో తలనీలాలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో వేచి ఉన్నారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టీచర్స్ కాలనీలోని శ్రీలక్ష్మి ఆవాస్ అపార్ట్మెంట్ పక్కన డ్రైనేజీ పైపులు నిల్వ ఉంచిన ప్రాంతంలో ప్రమాదం జరిగింది. పైపులు అంటుకుని మంటలు ఎగిసిపడడంతో దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. చుట్టూ చెత్త భారీగా ఉండడం, పైపులకు మండే స్వభావం ఉండడంతో మంటలు భారీగా వ్యాపించాయి. నివాస ప్రాంతానికి అత్యంత సమీపంలో భారీ సంఖ్యలో పైపులు ఏళ్ల తరబడి నిల్వ చేయడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి నివాస ప్రాంతాల్లో నిల్వ ఉన్న పైపులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అగ్ని ప్రమాదంపైన లోతుగా విచారణ చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ సమీపంలోని SYJ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదంలో 3 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాంప్లెక్స్ లో 10ల సంఖ్యలో వస్త్ర దుకాణాలు, బ్యాంక్, డయాగ్నోస్టిక్ సెంటర్ ఉన్నాయి. అగ్నిమాపక దళం మంటలను త్వరగా అదుపు చేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే పరిశీలించారు. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్, ఇది 2 ఫ్లోర్స్లో ఇది యూనిట్ షాప్స్ మాత్రమే ఉన్నాయి. చాలా ఓల్డ్ షాప్స్ ఉంది. ఆ షాప్స్లో ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయింది. అప్పుడు ఇక్కడ చాలా మంది లేరు, బికాజ్ ఇది కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, రెసిడెన్షియల్ లేరు.
ఇది ఆల్రెడీ ఫైర్ మ్యాక్సిమంగా కంట్రోల్లో వచ్చింది. ఇప్పుడు స్మోక్ గురించి కొంచెం ఇష్యూ ఉంది, అది కూడా నెక్స్ట్ 1 hour లోపల మ్యాక్సిమం 2 hours ఇది మొత్తం కంట్రోల్లో కూడా వస్తుంది. ఎట్లా జరిగింది, మోస్ట్లీ షార్ట్ సర్క్యూట్ ఉందా లేదా ఏదైనా రీజన్స్ ఇంకా ఉన్నాయి, అది కూడా మనం వెరిఫై చేస్తున్నాము. ఇప్పటివరకు దెర్ ఇస్ నో హ్యూమన్ లాస్, దెర్ ఇస్ నో ఇంజురీ, అందరూ ప్రాపర్గా సేఫ్గా ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. కొంచెం ఇది ఫైనాన్షియల్ లాస్ ఇక్కడ ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇందులో భాగంగా మొత్తం 23 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ లోక్ భవన్లో మంత్రులుగా ప్రమాణం చేయించారు. వీరిలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజేష్ కుమార్, పి విశ్వనాథన్ ఉన్నారు. ఈ చేరికతో దాదాపు 6 దశాబ్దాల తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ తొలిసారి భాగస్వామి అయ్యింది. మరోవైపు టీవీకే ప్రభుత్వానికి సంఖ్యాపరంగా అత్యంత కీలకమైన మిత్రపక్షాలు ఐయుఎంఎల్, వీసీకేకు ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. విజయ్ మంత్రివర్గంలో మరో 3 పదవులు ఖాళీగా ఉండగా వీటిని ఈ 2 పార్టీలకు కేటాయించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ మిత్రపక్షాలు అధికారికంగా టీవీకే ప్రభుత్వంలో చేరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మే 10న సీఎం విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ 23 మంది మంత్రుల చేరికతో విజయ్ ప్రభుత్వంలో మంత్రుల సంఖ్య 32కు చేరుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టిగా బుద్ధి చెప్పింది. దశాబ్దాలుగా తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సరిహద్దుల లోపల వెలుపల పాకిస్తాన్ హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. మారణ హోమాలు సృష్టించిన సుదీర్ఘ అపఖ్యాతి ఉన్న పాకిస్తాన్కు ఇతరుల గురించి మాట్లాడే అర్హత లేదని భారత్ దుయ్యబట్టింది. బుధవారం న్యూయార్క్లో సాయుధ పోరాటాల్లో పౌరుల రక్షణ అనే అంశంపై జరిగిన భద్రతా మండలి వార్షిక ఓపెన్ డిబేట్లో ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని పాల్గొన్నారు. ఈ చర్చలో పాకిస్తాన్ ప్రతినిధి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో హరీష్ ధీటుగా బదులిచ్చారు. మారణ హోమాలు సృష్టించిన సుదీర్ఘ చరిత్ర ఉన్న పాకిస్తాన్ పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమైన కశ్మీర్ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఆసుపత్రిపై దాడులను ప్రస్తావించారు. పాక్ జరిపిన ఆ దాడుల్లో 269 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో 122 మంది గాయపడ్డారని హరీష్ పేర్కొన్నారు. ఈ ఏడాది మొదట్లో ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులను సైతం హరీష్ పర్వతనేని ఈ సందర్భంగా గుర్తు చేశారు. Mr. President, it is ironic that Pakistan, with its long-tainted record of genocidal acts, has chosen to refer to issues that are strictly internal to India. The United Nations Assistance Mission in Afghanistan has reported that in the first 3 months of 2026, 750 civilian deaths and injuries were documented in Afghanistan as a result of cross-border armed violence perpetrated by Pakistani military forces, most of which occurred due to airstrikes. The UNAMA documentation attributed 94 of 95 incidents of civilian casualties to Pakistani security forces. The world has not forgotten that it was during the holy month of Ramadan in March this year, at a time of peace, reflection and mercy, that Pakistan conducted a barbaric airstrike on the Omid Addiction Treatment Hospital in Kabul. హిందూ ధర్మానికి ఆచార వ్యవహారాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన మంత్రి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్న సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ప్రార్థించినట్లు మంత్రి ఆనం చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధర్మానికి, సనాతన ఆచార వ్యవహారాలకి పెద్దపీట వేసినటువంటి నేటి కూటమి ప్రభుత్వం నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తన ప్రభుత్వం గుండా ప్రతి వర్గానికి అందించే క్రమంలో ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కూడా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి కోరుకోవడానికి కుటుంబ సమేతంగా స్నేహితులు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. నంద్యాల జిల్లా చాగలమరి టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి మంత్రాలయం వెళ్తున్న కారును మరొక కారు ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనలో 2 కార్లు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎండలు టారెత్తిస్తున్నాయి. భానుడి ప్రభావానికి జనం బెంబేలెత్తుతున్నారు. 2 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆదివారం వరకు ఇదే మాదిరిగా ఎండ తీవ్రత కొనసాగుతోందని ప్రభుత్వం అధికారులకు తెలిపింది. ఎండ ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటున్న ప్రకాశం జిల్లా ప్రాజెక్టు అధికారి మాధురితో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు టారెక్కిస్తూ ఉన్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరగడం వలన అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఎండ ప్రభావం చూపెడుతూ ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే అధికారులు కూడా ఆ వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించే విధంగా వారికి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. వీటన్నిటికి సంబంధించి ప్రకాశం జిల్లా డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ మాధురి మేడం ఉన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలతో మాట్లాడదాం. మేడం, ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కూడా రోజు రోజుకి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఉష్ణోగ్రతలకి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వచ్చిన ఆదేశాలు ఏంటి? ప్రస్తుతం అయితే సివియర్ హీట్ వేవ్ అంటే అధిక ఉష్ణోగ్రతలు ఉన్న 4 రోజులు ఉండే అవకాశం ఉందని మనకి ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం వచ్చింది. ఈ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజలందరూ కూడా డైరెక్ట్ హీట్ వేవ్లోకి అంటే అధిక ఉష్ణోగ్రతల్లోకి లోను కాకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారైన శ్రీ రాజాబాబు గారు అందరూ డిపార్ట్మెంటల్ హెడ్స్తో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అందులో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో అధిక ఉష్ణోగ్రతల్లో పని చేయకుండా వారి పని వేళలు మార్పు చేయడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచే పనిచేస్తూ 10 గంటల వరకు పనిచేసి తర్వాత అవసరమైతే సాయంత్రం పూట ఇంకొక మారు పని చేయవలసిందిగా ఆదేశించారు కలెక్టర్ గారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డిఎం అండ్ హెచ్ఓ గారు ప్రతి పిహెచ్సి పరిధిలోనూ అవసరమైనటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగింది. ఏదైతే వడదెబ్బకు తగలకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏమైతే తీసుకోవాల్సి ఉన్నాయో అవన్నీ తీసుకోమని చెప్పడం డిఎం అండ్ హెచ్ఓ గారు ఆదేశించి ఉన్నారు. అదేవిధంగా ఈ ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రత్యేకంగా ఒక బెడ్లు కూడా కేటాయించినట్టు చెప్తా ఉన్నారు. ఒకవేళ వడదెబ్బ తగిలిన వాళ్ళు ఆసుపత్రులకు వెళ్ళి ఎలా సంప్రదించాలి, వాళ్ళకి ఎలాంటి వైద్యం అందుతారు? ఇప్పుడు డిఎంఎండ్హెచ్ఓ గారు ప్రతి మెడికల్ పిహెచ్సి సెంటర్లో కూడా ఈ వడదెబ్బకు సంబంధించి ప్రత్యేకించి 1-2 బెడ్లు కేటాయించడం జరిగింది. ఎవరైనా సమీప అంటే వడదెబ్బ తగిలి ఉన్నవారు సమీప పిహెచ్సి సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ పిహెచ్సి డాక్టర్లు ఇమ్మీడియట్గా వారిని అడ్మిట్ చేసుకుని వారికి కావాల్సిన సదుపాయాలు చేస్తారు. అలాగే మన ప్రకాశం జిల్లాలో బాగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఈ 4 రోజులు నమోదయ్యే ప్రాంతాలు ఏంటి, అక్కడ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మన ప్రకాశం జిల్లాకు వచ్చిన అలర్ట్ని బట్టి ఏదైతే తీర ప్రాంత మండలాలు ఉన్నాయో ఒంగోలు, సంతనూతలపాడు, తర్వాత టంగుటూరు, కొత్తపట్నం, బల్లికురవ ఈ మండలాలన్నిటికి కూడా ఇంచుమించుగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఈ రోజు నుంచి ఆదివారం వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు అత్యధిక జాగ్రత్తలు తీసుకుని ఏదైతే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందో అవి గురి కాకుండా ముఖ్యంగా ఎండలో తిరగకుండా ఉంటూ ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉంటూ వారి పని సమయాన్ని మార్చుకుని కొంచెం చల్లటి టైంలోనే బయటకు వెళ్ళే వాళ్ళ పనులు ముగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఏదైతే ఈ తీర ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి పని సమయం వేళలను అయితే మాత్రం మార్పు చేసుకోవాలి. అదేవిధంగా బయటకు వెళ్ళేటప్పుడు వదులు దుస్తులు వేసుకుంటే వడదెబ్బ తగలకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వడదెబ్బ తగిలిన వారికి అయితే మాత్రం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 1-2 బెడ్లు కేటాయించినట్లు కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా నుంచి. విజయవాడలో భానుడు భగభగా మండిపోతున్నాడు. దీంతో బయటకు రావాలంటే జనం హడలెత్తిపోతున్నారు. విజయవాడలో ఎండలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
అసలు విజయవాడలో ఎండలు టారెత్తిపోతున్నాయి. ఇప్పుడు 12 గంటలకు కావస్తుంది. మొత్తం మీద ఎండలు అయితే బగబగమంటున్నాయి. 10 గంటల నుంచి 11 గంటల నుంచి బయటికి రావడానికి ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం కూడా చెప్తుంది మధ్యాహ్నం 11 నుంచి అలాగే సాయంత్రం 4 గంటల మధ్య అసలు రోడ్ల మీద తిరగొద్దు, ఈ వడగాల్పులు వీస్తున్నాయి, ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి హెచ్చరిక చేస్తున్నా కూడా ఈ ప్రయాణికులు హడావిల్లో ఎవరు కూడా కొంతమంది పట్టించుకోవటం లేదు. పోలీసులు కూడా వారిని అప్రమత్తం చేస్తున్నారు. కనీసం టోపీ అయినా పెట్టుకోవాలి, చేతి రుమాలైనా లేకపోతే తెల్లని నూలు దుస్తులైనా ధరించి ప్రయాణం చేయాలి తప్ప ఇట్లాంటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని కూడా హెచ్చరిస్తున్నారు. ఇవాళ అయితే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని పరిశీలిస్తే పార్తీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే విజయనగరం, మార్కాపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ, ఇటు విపత్తు నిర్వహణ శాఖ కూడా ముందుగానే ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా కొన్ని ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయమై ప్రత్యేకమైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడ కూడా 11 నుంచి సాయంత్రం 4 మధ్య వాహనాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఎక్కడికక్కడ మున్సిపల్ శాఖ యంత్రాంగం కార్యాచరణ రూపొందించాలి, అన్నా క్యాంటీన్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విజయవాడలో అయితే ఈ కియోస్కులు పెట్టారు. తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపుగా అన్ని కేంద్రాల్లో, అన్ని కూడల్లో కూడా ఈ వాటర్ కియోస్కులు పెట్టారు. ఎవరు కూడా దాహార్తితో అల్లాడిపోకుండా చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద అయితే ఈ ఎండలు అయితే 47.6 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నిన్న పల్నాడు జిల్లా పిడిగిరాల్లో నమోదైంది. చాలా జిల్లాల్లో అయితే దాదాపుగా 200 మండలాల్లో అయితే 45 డిగ్రీలు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 4 రోజులు ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ కానీ ఇటు విపత్తు నిర్వహణ శాఖ కానీ అంచనా వేస్తున్నారు. ప్రజలు బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని చెప్తున్నా కూడా ప్రజలైతే వ్యవహారాలు కానీ వ్యాపకాల వల్ల బయటకు వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మన విజయవాడలో ప్రస్తుతం పరిస్థితి చూడొచ్చు. ఎండలు అయితే తీక్షణంగా కాస్తున్నాయి. బగబగ మంటలు అయితే సెగలు రేకెత్తిస్తున్నాయి. 12 గంటలుగా అయినా కూడా ఇంకా కూడా ఈ ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం 5 వరకు కూడా సెగలు వస్తున్నాయి. నిన్న పరిస్థితి చూసాం. అలాగే ఇది 25 తారీఖు వరకు కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత రోహిణి కార్తీ తర్వాత వచ్చాక ఏమైనా తగ్గే అవకాశం ఉందా అని కూడా చూస్తున్నారు. మొత్తం మీద అయితే ఎండలైతే వడగాడ్పులు అయితే విజయవాడలో తీక్షణంగా ఉన్నాయి. అశ్విని, ఇది తాజా పరిస్థితి. కెమెరా భాస్కర్తో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ వాటర్ స్టూడియో. మంత్రి లోకేష్ నేటి నుంచి 2 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి కడప చేరుకోనున్నారు. అక్కడి నుంచి కడప శివార్లో రాజేశ్వరి కళ్యాణ మండపం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. రాత్రి కడపలో బస చేసి రేపు ఉదయం మేడ కన్వెన్షన్లో కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించనున్నారు. అనంతరం కొండాపురానికి బయలుదేరి అక్కడ 350 మెగావాట్ల 2 సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రేపు సాయంత్రానికి పర్యటన ముగించుకుని తిరిగి ఉండవల్లికి రానున్నారు. లోకేష్ పర్యటన కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్పై జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ఒక ఛానల్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. జగన్ను అరెస్టు చేయాలని కోరేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను గతంలో పవన్ కలిసినట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పడం సమంజసం కాదన్నారు. నాగేశ్వర్ వ్యాఖ్యల వెనుక కుట్రకోణముందన్న అనుమానాన్ని ఆయన వెలిబుచ్చారు. జగన్ను జైలుకు పంపాలంటే కేంద్రం అనుమతి అవసరం లేదని గాదె వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కలిసి నాకు తెలిసినంత వరకు 2023 జులై నెలలో వీళ్ళిద్దరు కలిసి వెళ్లారు. అప్పటికింకా ఎలక్షన్స్ కూడా అవలా. అప్పుడు ఎప్పుడో వెళ్ళింది అన్ని మరి ఇన్ని సంవత్సరాల తర్వాత నాగేశ్వర్ గారికి మరి ఎందుకు గుర్తొచ్చిందో, లేకపోతే దీని వెనక మరి ఏమి శక్తులు ఉన్నాయో
దీని వెనక ఏమి కుట్ర ఉందో ఒకసారి నాగేశ్వర గారు చెప్పాలి, వచ్చి మేము అడుగుతున్నాం ఇవాళ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదు, మా నాయకులిద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయమని ఎవరన్నా అడుగుతారా? ఇదేనా నీకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్? ఇదేనా నువ్వు చెప్పుకున్నటువంటి పెద్ద మేధావితనం? రాష్ట్రంలో పెద్ద మేధావిలా ఫీల్ అవుతావు మీరు. ఇలా నాకు అనిపిస్తుంది, నీ మీద గౌరవం పోయింది. నాకు నీ మీద మొన్నటి వరకు గౌరవం ఉండేది, గౌరవం పోయిన తర్వాత మాట్లాడటం వస్తాయి. మేమేదో బలవంతంగా పెట్టించామనే ప్రయత్నం నువ్వు జనాల్లోకి ఎందుకు రూపించాలి? అసైనా ఆయన అరెస్ట్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం మాకు అవసరమా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా పర్మిషన్ తీసుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదా? గతంలో జరిగినటువంటి అవినీతి కేసులన్నిటి మీద ఇవాళ ఒక పక్కన విచారణ జరుగుతుంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంటే ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు. దానికి నువ్వు చెప్పాల్సిందే, నేను చెప్పాల్సింది ఇంకోటి చెప్పేదేంటి? లేదంటే అమిత్ షా గారి పర్మిషన్, మోడీ గారి పర్మిషన్ కావాలన్నా? ఆ మాత్రం నీకు తెలియదా? రాజకీయ జ్ఞానం ఉన్నవాడు కదా. ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్రంలో జరిగేదానికి ప్రతిదానికి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారా? ఇవేం తెలియవా నీకు? తెలియకుండా మాట్లాడవా? గుడివాడలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిరీటం మాయంపై దేవాదాయ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కిరీటం మాయంపై విచారణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? అశ్విని, కృష్ణా జిల్లా గుడివాడలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుడు సమర్పించినటువంటి వజ్ర సహిత సువర్ణ కిరీటం అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపొస్తోంది. ఈ తాకట్టులో ఉందని చెప్పి ఓ దాత ఆందోళన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. 2025 జనవరిలో మాటూరు సుబ్బారావు అనే వ్యక్తి 70 లక్షల రూపాయల విలువైన వజ్రాలు పొదిగిన 461 గ్రాముల బంగారం కిరీటాన్ని కళ్యాణ వెంకటేశ్వర స్వామికి బహుకరించారు. సుబ్బారావు ఇటీవల ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోగా కిరీటం కనిపించకపోవడంతో ఆలయ కమిటీ నేతలను ప్రశ్నించడం జరిగింది. కొందరు బ్యాంకర్లో ఉందని, మరోసారి ఏమో ఆలయానికి వెళ్ళి చూస్తే అది కనబడలేదు. ఓసారి కిరీటాన్ని అలంకరించండి, 81 ఏళ్ల వయసులో నేను ఒకసారి చూద్దామని కోరికగా ఉంది అని చెప్పంటే లాకర్ లో ఉందని ఒకసారి చెప్పడం, ఇలా రకరకాల సమాధానాలు, పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కళ్యాణ మండపం ఆధునికీకరణ కోసం కిరీటాన్ని కుదువ పెట్టినట్టుగా కూడా ఆ విషయం తెలుసుకొని ఆయన కొంత కలవరపాటు గురయ్యారు. ఈ విషయంపై అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. సుమారు ₹1,00,00,000 బంగారం కిరీటం అదృశ్యం కావడం ఘటనపై దేవాదాయ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఆలయానికి దేవాదాయ శాఖ ఏసీ లలిత హుటాహుటిని చేరుకొని దీనికి సంబంధించిన అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. అర్చకుల నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి ట్రస్ట్ కార్యాలయానికి తాళాలు ఇస్తున్నాయి. సో దీంట్లో రికార్డులు, అందులో ఉన్నటువంటి రికార్డులను పరిశీలించే ప్రయత్నంలో అయితే ఏసీ ఉన్నారు. ట్రస్ట్ లో ఉన్నటువంటి 31 మంది సభ్యులు ఎవరికే ఫోన్ చేసినా సరే అందుబాటులో లేదు అని సమాధానం రావడం ఆమెను విస్మయానికి గురి చేస్తుంది. ముందస్తు సమాచారం ఇచ్చినా కూడా ట్రస్ట్ సభ్యులు ఎవరు అందుబాటులో లేకపోవడంపై ఏసీ లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దాత కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి ఏసీ లలిత పూర్తి వివరాలు తీసుకోవడం జరిగింది. దేవాదాయ శాఖ కమిటీ పరిధిలో ఈ కమిటీ దేవాదాయ శాఖ పరిధి లేకపోవడంతో ట్రస్ట్ బోర్డులపై చర్యలు తీసుకోలేకపోతున్నామని చెప్పి ఏసీ తెలియజేయడం జరిగింది. బంగారం కిరీటం తాకట్టు వ్యవహారంలో కమిటీ సభ్యుల తీరుపైన కూడా అనుమానాలు ఉన్నాయి. దీనిపై ముమ్మరమైనటువంటి విచారణ జరపాల్సి ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే దేవాదాయ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ నివేదికను ఉన్నతాధికారులు సాధ్యమైనంత త్వరగా అందజేస్తామని కూడా చెప్తున్నారు. మొత్తం వ్యవహారం అసలు ఈ వివాదాస్పదంగా మారడంతో అసలు ఈ తాకట్టు పెట్టారా లేకపోతే ఏ విధంగా మాయమైంది, అలాగే అకౌంట్ లో డబ్బులు ఒకవేళ వస్తే అవి ఎక్కడున్నాయి అనే విషయాలపై దేవాదాయ శాఖ అయితే వివరాలు ఆరా తీస్తుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. వ్యర్థాలకు తిరుపతి జిల్లా చెర్లోపల్లి గ్రామ పంచాయతీ కొత్త అర్థాన్ని ఇస్తోంది. చెత్తను సంపదగా మార్చే ఆలోచనలో భాగంగా అధికారులు గ్రీన్ షాప్ను ప్రారంభించారు. ఇంట్లోని పొడి చెత్తను తీసుకొచ్చి దానికి బదులుగా కిరాణా సరుకులను తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. పొడి చెత్త బరువుకు సమానమైన నిత్యావసరాలను అందిస్తున్నారు. ఈ ఆఫర్కు ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారు. రోజుకు సగటున 100 కిలోలకు పైగా వ్యర్థాలను తీసుకువస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాన్యుడికి ఆర్థిక ప్రయోజనం కలిగిస్తున్న గ్రీన్ షాప్ విధానంపై మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు.
నగరాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, వ్యర్థాల నిర్వహణ కష్టసాధ్యమవుతోంది. తలకు మించిన భారంగా మారుతోంది. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అందివ్వడం ద్వారా వ్యర్థాల నుంచి సంపద సృష్టించవచ్చని ఎంత చైతన్యపరిచినప్పటికీ పొడి చెత్త, తడి చెత్త వేరు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులతో అటు వ్యర్థాల నిర్వహణ చాలా కష్టంగా మారుతోంది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీలో ఒక వినూత్న ఆలోచనతో సరికొత్త విధానానికి రూపకల్పన చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, గ్రీన్ షాప్. ఈ షాపు అన్నది వ్యర్థాల నిర్వహణలో ఎలా భాగస్వామ్యమైంది అన్నది ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఈ గ్రీన్ షాపే ఇప్పుడు చెర్లోపల్లి గ్రామ పంచాయతీలో వ్యర్థాల నిర్వహణ రూపురేఖలనే మార్చేస్తుంది. పొడి చెత్త నుంచి సంపద సృష్టించడానికి వీలుగా ఈ గ్రీన్ షాప్ ఏర్పాటు చేశారు. పొడి చెత్తను ఈ దుకాణం దగ్గర తీసుకొచ్చి ఇస్తే వారికి అవసరమైన నిత్యావసరాలు అందజేసేందుకు గ్రామ పంచాయతీ ఒక ప్రత్యేకంగా ఒక దుకాణాన్నే నిర్వహిస్తుంది. పొడి వ్యర్థాలను ఏ విధంగా వీరు దానికి ధర కడతారు, దానికి ఏ విధమైన విలువ కల్పిస్తారన్నది మనం ఒకసారి చూడొచ్చు. కిలోకు ధర నిర్ణయించి వాటికి విలువైన స్థాయిలో నిత్యావసర సరుకులను వినియోగదారులకు అందజేస్తున్నారు. సగటున రోజుకు 100 కిలోలకు పైబడి పొడి వ్యర్థాలు ఈ గ్రీన్ షాప్ వస్తున్నాయి అంటే మనం ఒకసారి అంచనా వేయొచ్చు ఎంత మేర ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈ గ్రీన్ షాప్కి వచ్చిన వినియోగదారులు ఉన్నారు, గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు. వారు ఏం తీసుకొచ్చారు, ఎంత మేర విలువ కట్టారు, వాటిని ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ఈ గ్రీన్ షాప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఒకసారి మహిళ ఉన్నారు, ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్లాస్టిక్ బాటిల్లో తీసుకొని వచ్చినాను. ఇన్ని రోజులంతా అట్టే ఉండేసి పెట్టినాం, 2 రోజుల నుంచి. అవి ఇక్కడ గ్రీన్ షాప్ ఉంది అని తెలుసుకొని అవి ఎత్తుకొని వచ్చి వేసి ఇంటికి కావాల్సినవి తీసుకొని పోదాం అనేసి ఎత్తుకొని వచ్చినాం. ఎన్ని కేజీలు వచ్చినాయి? 4.5 కేజీ వచ్చింది. అవి ఇంట్లో సాల్ట్ ప్యాకెట్ అవి తీసుకొని. ఇంతకుముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంతకుముందు అయితే ఇవంతా ఎత్తి పెట్టేవాళ్ళం కాదు, అంతా పడేసేవాళ్ళం కదా. అంటే ఇప్పుడు ఎడున్నదాన్ని గ్రీన్ షాప్ ఎడున్నదని తెలిసి అవన్నీ ఎత్తి పెట్టుకొని వచ్చి తీసుకొని ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకొని పోదాము అనేసి ఇప్పుడు అంతా పడేసేది లేదు సార్, అట్టే ఎత్తి పెట్టుకుంటా ఉన్నాం. సపరేట్ ఇంట్లో ఉండే వేస్ట్, పొడి చెత్తను, తడి చెత్తను సపరేట్ చేస్తున్నారా ఎట్లా? సపరేట్గానే చేస్తున్నాం సార్. అవంతా ఎత్తి పెట్టుకొని ఒక 2-3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఎత్తుకొని వచ్చి ఆడేసి సామాన్లు తీసుకొని పోతాం. బాగా ఉపయోగంగా ఉంది సార్. ఎట్లంటే అప్పుడంటే అవన్నీ పడేస్తా ఉన్నాము. ఇప్పుడు పిల్లలు చదువులు అయిపోయినాక బుక్కులు కూడా పక్కన పడేస్తున్నాం కదా, ఇప్పుడు అవి కూడా తీసుకొచ్చిస్తే మాకు కావాల్సినట్టు తీసుకొని పోతాం. వేస్ట్లన్నీ అట్ట బాక్సులు కానీ కవర్లు కానీ అదన్నీ ఎత్తుకొని అంటే రోడ్లో పడేస్తాము. ఇప్పుడు ఈ షాప్ వచ్చినాక తీసుకొచ్చి వేస్తేనే మాకు సప్పులు కానీ చెనిగిలు కానీ ఇట్లాంటి ఏది కావాలో మాకు యూస్ అయ్యే ఐటమ్స్ అన్ని వీళ్ళు ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మోడీ గారిది చాలా ఇది స్వచ్ఛ భారత్ అని ఎప్పుడో పెట్టినారు. అతను ఇట్లాంటిది కానీ మోడీ గారు కానీ ఇట్లా ప్రతి విలేజ్ లో కానీ పెడితే ఎవరు ఊడ్చాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు తెచ్చి వాళ్ళే వేస్తారు. మంచిది కదా సార్. ఇంత ముందుకు పడేసిన చెత్తను తీసుకొచ్చి అసలు వీళ్ళకి తెచ్చి అంటే సరుకులు ఇస్తున్నారు కదా, అప్పుడు మీకు డబ్బు ఇస్తే కొంతమంది డబ్బు అది లేదు. చూడండి, షాంపూ నుంచి, సోపు నుంచి, ఆయిల్ నుంచి ఏది కావాలన్నా ఎనీ ఐటమ్. బాటిల్ తెచ్చింది. ఏం బాటిల్స్? వాటర్ బాటిల్ 16 కేజీలు. 16 కేజీలు వచ్చినాయి. అంటే ఎన్ని రోజులకి ఎత్తి పెట్టినావు? మా సార్ వాళ్ళు 2 రోజుల నుంచి పెట్టి పెట్టమన్నారు, ఇక్కడికి ఇచ్చి పంపించాలని వీళ్ళు ఫోన్ చేసినారు, అక్కడికి ఇక్కడ తెచ్చేసిపోయినా సార్. ఈ గ్రీన్ షాప్ కాన్సెప్ట్ కు ఏ విధంగా స్పందన ఉంది, దీని ద్వారా ఎంత మేర ఈ దాదాపుగా ఇది దుకాణం ప్రారంభించి 4 రోజులు దాటుతోంది. 4 రోజుల కాలంలో ఎంత మేర సేకరించారు, అసలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర చెర్లోపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉన్నారు, ఆయన మరి తెలుసుకుందాం. అసలు ఎలా ఉందండి దీనికి సంబంధించి స్పందన? డ్రై వేస్ట్ని ఎలా పడితే అది వేస్ట్ అనేసి అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు గ్రీన్ షాప్ మా చెర్లోపల్లి గ్రామ పంచాయతీలో రాష్ట్రంలోనే తొలిసారిగా మనం పెట్టడం వల్ల ప్రజలకి విస్తృతంగా మేము అవగాహన కల్పించాము. పబ్లిక్ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకొని స్టోర్ చేసి పెట్టుకొని వారానికి ఒకసారి నీట్గా మా గ్రీన్ షాప్ తెచ్చి ఇస్తున్నారు. వెయిట్కి ఈక్వల్గా మేము దానికి మానిటరీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఏదైతే అవసరమో నిత్య అవసరాలు వాళ్ళకి ఉపయోగపడిచ్చే లోపల వాళ్ళకి చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక వేస్ట్ నుంచి వాళ్ళకి యూజ్ అయ్యే ఐటమ్ రావడము వాళ్ళు చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీగా గ్రీన్ షాప్ వచ్చి వాళ్ళకి అవసరమైన వస్తువు తీసుకెళ్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేసేకి ఏదైనా వేరే కార్యక్రమాలు చేపట్టినప్పుడు లేని స్పందన ఇప్పుడు ఎట్లా ఉంది అంటారు? 100% ఉంది సార్. ఇంతకుముందు బిన్ బ్యాగ్ మెథడ్ కానీ స్వచ్ఛరథము, న్యూ నావల్ ఐటమ్స్ అన్ని మా కమిషనర్ ఆఫ్ పంచాయతీ డిపార్ట్మెంట్ ఐడియాతో ఒక్కొక్కటి తీసుకొస్తున్నాం సార్. ఇళ్లలో నుంచి ముఖ్యంగా 2 రకాల వేస్ట్ తయారవుతాయి, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్.
ఆ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా డే బై డే రెవల్యూషనైజ్ అయ్యి మంచి మెథడ్స్ రావడంలో భాగంగా గ్రీన్ షాప్ వచ్చింది. బ్యాగ్ బిన్ను తర్వాత స్వచ్ఛరత్నం బిన్ బ్యాగ్ ఇట్లాంటివి కంటే స్పందన ఎక్కువ ఉంది. దీనికి ఎట్లా అంటారు? మంచి సిస్టంలోనే గవర్నమెంట్ చేస్తుంది సార్. కానీ పబ్లిక్ కి పర్సెప్షన్ అంటే వాళ్ళకి ఒక వస్తువు రావడం వల్ల వాళ్ళు థ్రిల్ ఫీల్ అయ్యి ఎక్కువ దీన్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ గ్రీన్ షాప్ లక్ష్యం ఎంత మేర అన్నది మన దగ్గర జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనకి చూస్తే ప్రతి ఇంట్లో కూడా కొన్ని పనికిరాని సామాన్లు, పాత సామాన్లు ఉంటాయి. ఇవన్నీ ఏం చేయాలో తెలియక పబ్లిక్ ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడేయటం ఇలాంటివి చేస్తున్నారు. సో వాటిని ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటికి ఉపయోగపడే గ్రాసరీస్ ఈ గ్రీన్ షాప్స్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇదొక ఫిక్స్డ్ ప్లేస్ ఉంటే ఇంకా పబ్లిక్ కి కన్వీనియన్స్ ఉంటుందనే ఉద్దేశంతో 2 ఏర్పాటు చేయటం జరిగింది. ప్రధానంగా వ్యర్థాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు చెర్లోపల్లి గ్రామ పంచాయతీలో అమలు చేస్తున్న ఈ గ్రీన్ షాప్ విధానం విజయవంతమవుతోంది. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి. ఒకప్పుడు ఫ్యాక్షన్ గడ్డగా ముద్రపడిన రాయలసీమ ఇప్పుడు ఫ్యూచర్ ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. పునరుత్పాదక విద్యుత్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్గా ఎదుగుతున్న ఎస్ఏఈఎల్ సంస్థ కడప జిల్లాలో 2400 కోట్ల పెట్టుబడితో సోలార్ ప్లాంట్లను నిర్మించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రేపు మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేస్తూ పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రం మరో మైలురాయిని అందుకోబోతోంది. ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఎస్ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ కడప జిల్లాలో తన అనుబంధ విభాగాల ద్వారా 2400 కోట్ల పెట్టుబడితో 2 ప్రాంతాల్లో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను స్థాపించింది. ఈ ప్లాంట్లను కొండాపురం మండలం టీ కోడూరు గ్రామం వద్ద మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించనున్నారు. వీటి ద్వారా ఏటా 87.6 కోట్ల యూనిట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి జరగనుంది. కొండాపురం మండలం టీ కోడూరు సరిహద్దులోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బొడాయిపల్లి పరిధిలో 1200 కోట్లతో 300 మెగావాట్ల ప్రాజెక్టును నిర్మించింది. జమ్మలమడుగు నియోజకవర్గం పెదముడియం మండలం దిగువ కలువట్ల, నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లి పరిసరాల్లో కలిపి మరో 300 మెగావాట్ల ప్రాజెక్టును 1200 కోట్లతో ఏర్పాటు చేసింది. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇందుకు రైతుల నుంచి 2 చోట్ల 1542 ఎకరాల భూములను 30 ఏళ్ల కాల పరిమితికి ఎస్ఏఈఎల్ సంస్థ లీజుకు తీసుకుంది. ఏడాదికి ఎకరానికి 31,000 లీజు చొప్పున రైతులకు చెల్లిస్తూ ప్రతి 2 ఏళ్లకోసారి 5% పెంచేలా ఒప్పందం చేసుకుంది. దీనివల్ల రైతులకు శాశ్వత ఆదాయ మార్గం లభించినట్లయింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ప్రాజెక్టు రాబోయే 25 ఏళ్లలో దాదాపు 2,16,00,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించనుంది. ఈ 2 ప్లాంట్లలో అత్యాధునిక బైఫేషియల్ సోలార్ సాంకేతికతను ఉపయోగించారు. సాధారణ సోలార్ ప్యానెళ్లు కేవలం పైభాగం నుంచే సూర్యరశ్మిని గ్రహిస్తే, బైఫేషియల్ ప్యానెళ్లు కింది నేలపై నుంచి పరావర్తనమయ్యే కాంతిని కూడా గ్రహించి 2 వైపులా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. దీంతో తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పాదన సాధ్యమవుతుంది. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్తును జాతీయ గ్రిడ్ కు అనుసంధానించేందుకు వీలుగా ప్లాంట్ ప్రాంగణంలోనే 220/33 కేవీ పూలింగ్ సబ్స్టేషన్ ను నిర్మించారు. అక్కడి నుంచి 12.8 కిలోమీటర్ల పొడవైన హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కి చెందిన కర్నూల్ 3 సబ్స్టేషన్ కు అనుసంధానించారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాబోయే 25 ఏళ్ల పాటు ఇక్కడి నుంచి గ్రిడ్ కు క్లీన్ ఎనర్జీ సరఫరా కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు చూపుతో తెచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద మొదటి ప్రాజెక్టు ప్రారంభానికి సిద్దమైందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేవలం 11 నెలల రికార్డు కాలంలో 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 600 మెగావాట్ల భారీ సోలార్ ప్రాజెక్టు సిద్దమై రేపు ప్రారంభం కానుందంటూ మంత్రి నారా లోకేష్ ఏఐ వీడియో విడుదల చేశారు. ఏపీలో పనులు ప్రారంభించడంతో పాటు రికార్డులను తిరగరాస్తున్నామన్నారు. లోకేష్ పోస్టుపై స్పందించిన సీఎం రాయలసీమలో 600
500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర వేగానికి, నమ్మకానికి, అద్భుతమైన పనితీరుకు నిదర్శనమని అభివర్ణించారు. రాబోయే 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల హరిత ఇంధన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీని భారతదేశపు క్లీన్ ఎనర్జీ రాజధానిగా మార్చేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం కడప జిల్లాలో లోకేష్ పర్యటించనున్నందున అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తాళ్ల ప్రొద్దుటూరు వద్ద సభావేదికను పరిశీలించారు. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగింది. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో గ్రావెల్ తిప్పలను పిండి చేసేశారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేసి టన్నుల కొద్దీ తరలించి సొమ్ము చేసుకున్నారు. పెద్ద ఎత్తున గ్రావెల్ తిప్పలు తప్పేయడంతో గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. గుంతల్లో నీరు నిలిచి ఇప్పటి వరకు 5గురు మృతి చెందారు. అధికారంలోకి వచ్చాక గ్రావెల్ అక్రమాలపై విచారణ చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పినా ఎలాంటి పురోగతి లేదని స్థానికులు చెబుతున్నారు. గ్రావెల్ తోడేళ్లపై మొక్కుబడి చర్యలే తప్ప కఠిన చర్యలు తీసుకోవట్లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో గ్రావెల్ దందా విపరీతంగా జరిగింది. ఉదాహరణ చూసుకుంటే పొదలకూరు పంచాయతీలోని చిట్టేపల్లి తిప్ప అయితే 4 మనుషులు లోతు తువ్వేసి వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ గత ప్రభుత్వ కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు 4 మనుషులు లోతు గుంటలు తవ్వి గ్రావెలు దందా కొనసాగించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత ఊరిలో గ్రావెల్ దందా జరిగి ఆ గుంటల్లో పడి 5 మంది చనిపోయారు. ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టీ కట్టకుండా ప్రభుత్వానికి మొత్తం నువ్వే నీ ఖజానాలో వేసుకొని ఇప్పుడు ఏమంటే విపరీతంగా నువ్వు నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉండవు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి వందల వేల ట్రిప్పులు చిట్టేపల్లి తిప్పకాడి నుంచి అక్రమంగా గ్రావెలు తరలించడం జరిగింది. 707 సర్వే నెంబర్లో చిట్టేపల్లి తిప్పని తాటిమాన్ లోతు అంటే లెవెల్ లేకుండా విపరీతంగా గ్రావెల్ దోపిడీ చేయడం జరిగింది. ప్రకృతి సంపదని కోట్లాది రూపాయలకి కొల్లగొట్టేసినటువంటి గోవర్ధన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. మైనింగ్ అక్రమాలపై సమగ్రమైన దర్యాప్తు జరిపి ఆనాడు అది ప్రోత్సహించి దాని వెనక తెర వెనక నడిపించినటువంటి అందరిని కూడా శిక్షించాలని, ప్రభుత్వం నుంచి కొల్లగొట్టినటువంటి ఆ గ్రావెల్కి సంబంధించినటువంటి మొత్తం ప్రజల సొత్తుని రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర పర్యాటక రంగంలో కీలకమైన సీ ప్లేన్ ప్రాజెక్టుకు ముందడుగు పడింది. 10 ప్రాంతాల్లో వీటిని నడిపేందుకు అవసరమైన ఏరోడ్రోమ్, ఫ్లోటింగ్ జెట్టి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉడాన్ పథకం కింద ఒక్కో ప్రాంతానికి 20 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్లు కేంద్రం కేటాయించింది. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన పనులు చేపట్టనున్నారు. పర్యాటకాభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సీప్లేన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. విజయవాడ బెర్మ పార్కు శ్రీశైలం మధ్య గతేడాది నిర్వహించిన ట్రయల్ రన్లో సీఎం చంద్రబాబు స్వయంగా సీప్లేన్లో శ్రీశైలం వరకు ప్రయాణించారు. రాష్ట్రంలో తీర ప్రాంతంతో పాటు నదులు, జలాశయాలకు కొదవలేనందున మరిన్ని చోట్ల వీటిని నడిపేందుకు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అధికారులు మరో 9 చోట్ల వీటిని ప్రతిపాదించారు. సీప్లేన్ల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనున్న ప్రతిపాదిత ప్రాంతాల్లో అవసరమైన చోట భూసేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీప్లేన్లు నడిపేందుకు పౌర విమానయాన శాఖ, భారత విమానాశ్రయాల సంస్థ, సిఆర్జెట్ అథారిటీ పర్యావరణ అనుమతుల కోసం అధికారులు యత్నిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆసక్తిగల ప్రైవేటు ఆపరేటర్లను ఆహ్వానించే బాధ్యతను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ తీసుకోనుంది. ఇప్పటికే 2 సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
నదులు, తీర ప్రాంతాలు, జలాశయాలు, డ్యాంలు ఉన్న చోట్ల సీప్లేన్లను నడుపుతారు. ల్యాండింగ్, టేకాఫ్ నీటి మీదే అవుతుంది. ఇందుకోసం నీటి మీద ప్రత్యేక ప్రాంతాన్ని గుర్తిస్తారు. పర్యాటకులు సీప్లేన్ ఎక్కడం, దిగడం కోసం నీటి మీద తేలియాడే జెట్టి, డాక్ ఏర్పాటు చేస్తారు. చిన్ని విమానాశ్రయం తరహాలో ప్యాసింజర్ టెర్మినల్ ఏర్పాటు చేస్తారు. వీటిలో టికెట్ కౌంటర్, వెయిటింగ్ హాల్, భద్రతా తనిఖీలు ఉంటాయి. సీప్లేన్ నడిపేందుకు విజయవాడ, శ్రీశైలం, తిరుపతిలోని రాయల చెరువు, సూర్యలంక, గండికోట, కాకినాడ, విశాఖపట్నం, అరకులోని జోలాపూట్, లంబసింగిలోని తాజంగి రిజర్వాయర్, పోలవరం ప్రాంతాలను అధికారులు ప్రతిపాదించారు. ఉడాన్ పథకం కింద నడుస్తున్న విమాన సర్వీసులకు సీట్లు తగినంతగా నిండకపోతే కేంద్ర ప్రభుత్వం లోటు భర్తీ నిధి కింద సాయం అందిస్తోంది. దాన్ని సీప్లేన్లకు కూడా కొన్నాళ్ల పాటు అందించాలని కేంద్రం నిర్ణయించిందని అధికారులు తెలిపారు. అందువల్ల ప్రారంభంలో బుకింగ్స్ తక్కువగా ఉన్నా సీప్లేన్ ప్రాజెక్టు విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు, రంగారెడ్డి, పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు తెలుగు రాష్ట్రాలు అంగీకరిస్తూ సమస్య పరిష్కరించుకోవాలని సూచించిన కేంద్ర జల సంఘం గోదావరి, కావేరీ అనుసంధానంపై కూడా 2 కొత్త ప్రతిపాదనలు తెచ్చింది. సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి ఒకటి, పోలవరం నుంచి మరొకటి అనుసంధానించవచ్చంటూ ప్రతిపాదన 1, ప్రతిపాదన 1బని ముందుకు తెచ్చింది. కేంద్ర జలసంఘం ఢిల్లీలో ఈ నెల 1, 8 తేదీల్లో నిర్వహించిన సమావేశాల్లో గోదావరి, కావేరీ అనుసంధానంపై ప్రజెంటేషన్ను అధికారుల ముందుంచింది. ప్రస్తుతం జాతీయ జలాభివృద్ది సంస్థ ఇచ్చంపల్లి నుంచి కావేరీకి అనుసంధానం చేపడతామని చెబుతోంది. మొత్తం 147 టీఎంసీలు మళ్లించాలని చర్చిస్తోంది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెరో 45 టీఎంసీలు, తమిళనాడుకు 41, కర్ణాటకకు 16 టీఎంసీలు వాటాగా లభిస్తాయి. ఈ అనుసంధానం పోలవరం నుంచి చేపట్టాలని, అంతర్గతంగా పోలవరం, బనకచర్ల అనుసంధానం 2 దశల్లో చేపడతామని ఏపీ ప్రభుత్వం కేంద్ర జలసంఘానికి తెలియజేసింది. గోదావరి, కావేరీ అనుసంధానానికి తెలంగాణ ప్రాథమికంగా అంగీకారం తెలిపినా కొన్ని మార్పులు ప్రతిపాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాలమూరు, రంగారెడ్డికి కావాల్సిన 90 టీఎంసీలు ఇచ్చి ఏపీ ప్రతిపాదిస్తున్న అనుసంధానానికి 123 టీఎంసీల నికర జలాలు తీసుకోవచ్చనే ప్రతిపాదనను సిడబ్ల్యూసీ తెరపైకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో గోదావరి, కావేరీ అనుసంధానానికి 2 నూతన ప్రతిపాదనలు చేసింది. మొదటి ప్రతిపాదన ప్రకారం తెలంగాణ ప్రతిపాదిస్తున్న ప్రాంతం నుంచి గోదావరి జలాలు కావేరీకి మళ్లిస్తారు. సమ్మక్క సారక్క బ్యారేజీ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ కు, అక్కడి నుంచి సాగర్ కుడికాలవకు అనుసంధానిస్తారు. తర్వాత సోమశీల ప్రాజెక్టుకు, అక్కడి నుంచి కావేరీ గ్రాండ్ ఆనకట్టుకు మళ్లించాలనేది ప్రణాళిక. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా ఎక్కడా తీసుకోవడానికి వీల్లేదు. అదే సమయంలో పోలవరం నుంచి 123 టీఎంసీల నికర జలాలు మళ్లించుకుంటూ ప్రకాశం బ్యారేజీ, అక్కడి నుంచి ఎత్తిపోస్తూ బొల్లాపల్లికి తీసుకెళ్తారు. బొల్లాపల్లి నుంచి ఏపీ ప్రతిపాదించిన మార్గంలోనే బనకచర్ల కాంప్లెక్స్ కు ఓ లింక్ తో నల్లమల సాగర్ కు ఇస్తారు. 1B పేరుతో రెండో ప్రతిపాదనను సిడబ్ల్యూసీ తెరపైకి తెచ్చింది. దాని ప్రకారం సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి గోదావరి నికర జలాలు మళ్లిస్తారు. వాటిని నాగార్జున సాగర్ లో నింపకుండా అక్కడి వరకు తీసుకెళ్లి తెలంగాణ 45 టీఎంసీలు వినియోగించుకుంటుంది. గోదావరి, కావేరీ కింద తెలంగాణకు ప్రతిపాదించిన 45 టీఎంసీలు అక్కడ వాడుకుంటారు. ఇందులో సాగర్లోకి కానీ, సాగర్ దాటి కానీ నీళ్లు వెళ్లవు. మరోవైపు పోలవరం నుంచి కావేరీ వరకు మరో అనుసంధానం చేపడతారు. గోదావరి, కావేరీ అనుసంధానంలో ప్రతిపాదిస్తున్న ఏపీ వాటా 45 టీఎంసీలు, తమిళనాడు వాటా 41 టీఎంసీలు పాలమూరు, రంగారెడ్డికి ఇచ్చినందున సమ్మక్క సారక్క బ్యారేజీ కోసమని తెలంగాణ పేర్కొంటున్న 45 టీఎంసీలు, బేడితి, వార్ధా అనుసంధానంతో తుంగభద్రలోకి వదిలే 16 టీఎంసీలు కలిపి మొత్తం 147 టీఎంసీలు మళ్లించాలి. తొలుత ప్రకాశం బ్యారేజీ, అక్కడి నుంచి బొల్లాపల్లి, సోమశీల మీదుగా కావేరీపై తమిళనాడులో ఉన్న గ్రాండ్ ఆనకట్ట వరకు మళ్లించాలి. తద్వారా అంతరి ఆంక్షలు నెరవేరుతాయనేది కేంద్ర జలసంఘం ఆలోచన. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఎంటీ సెలెస్టియల్ సి అనే చమురు ట్యాంకర్ను అమెరికా మెరైన్లు అడ్డుకున్నారు. అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ ఈ నౌక ఇరాన్ రేవు వైపు వెళ్తోందనే అనుమానంతో మెరైన్లు ఈ చర్యకు ఉపక్రమించారు. ఇరాన్ జెండాతో వెళ్తున్న ఈ వాణిజ్య నౌకలో తనిఖీలు నిర్వహించిన అనంతరం ప్రయాణ మార్గాన్ని మార్చుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. తర్వాత ఆ నౌకను విడిచిపెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను యుఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. హర్ముజ్ జలసంధితో పాటు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా దళాలు నౌకా దిగ్బంధనాన్ని అత్యంత కఠినంగా అమలు చేస్తూనే ఉన్నాయి. నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూసేందుకు అమెరికా దళాలు ఇప్పటివరకు 91 వాణిజ్య నౌకలను అడ్డుకొని వేరే మార్గాల్లోకి మళ్లించాయి.
ఉత్తరప్రదేశ్లోని సంభల్లో ఓ ఇటుక బట్టి వద్ద 60 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసులో భాగంగా చందౌ సిటీ పాయింట్ సమీపంలో అనుమానితుల వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి తన బైక్ను అక్కడే విడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో అతడు పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడి కులికాలికి తూటా గాయమైంది. నిందితుడిని నసీం అనే వ్యక్తిగా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి వద్ద ఓ తుపాకీ, బుల్లెట్లు లభ్యమయ్యాయి. నెంబర్ ప్లేట్ లేని అతడి బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఈ కేసులో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత విచారణ చేస్తామని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా చిరు కుమార్తె నిర్మాత సుస్మిత కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. సినిమా ప్రారంభోత్సవానికి పలువురు సినీ పెద్దలు సహా నటి అనశ్వర రాజన్ కూడా హాజరయ్యారు. ఈ చిత్రంలో ఆమె చిరుకు కుమార్తెగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ చిరు కలయికలో రూపొందుతున్న రెండో చిత్రం ఇది. రఘునాయక రామ రమేశ విభో రజనీచర రాజతమో